రేపు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పండుగ వాతావరణంలో ప్రజలు తరలి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చేసే చౌకబారు విమర్శలకు ప్రజలే గుణపాఠం చెప్తారని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో పాటు మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. 25 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఎల్కతుర్తి మండలం చింతపల్లి గ్రామం దగ్గర రజతోత్సవ సభ నిర్వహించబోతా ఉన్నారు. రేపు ఈ సభలో కేసీఆర్ పాల్గొనబోతా ఉన్నారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చివరికి చేరుకున్నాయి. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు ఏం చెప్పాల్సుకున్నారో తెలుసుకునే ప్రయత్నం నాకు అందుబాటులో మాజీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. రేపు సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్తారు? అన్నం తినకన్నా ముందు తినబోయే ముందు రుచి చూసుడు ఎందుకని రేపే మీరు మీ టీవీల ద్వారా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూడాలని సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా కూడా ఉన్నారు. కాబట్టి వారి ప్రసంగం ద్వారానే మీరు విందురు. మొత్తానికి మాత్రం ఒక 10-15 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక సమ్మక్క సారక్క జాతరకు మరి ఏ తీరుగైతే కుటుంబ సమేతంగా పోతారో ఆ తీరుగైతే ఆ వాతావరణం ఉన్నది, పండుగ వాతావరణం కనబడుతుంది. మరి ఉదాహరణకు చెప్పానంటే మరి ఈరోజు చూసినట్టయితే మన వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి 4 రోజుల క్రితము సూర్యాపేటలో బయలుదేరినటువంటి జగదీశాన కాన్స్టిట్యున్సీలో బయలుదేరినటువంటి ఎడ్ల బండ్లు 16 బండ్లు, అంటే బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఒక పాట ఉన్నది కదా, ఆ తీరుగా 16 బండ్లతోనే వస్తే మేమంతా కూడా స్వాగతం చెప్పడం జరిగింది. ఈ 16 బండ్లను చూసి మరి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడిప్పుడే 116 ఆటోలు మరి ఆ సభాస్థలికి పోవాలని చెప్పి త్రిచక్ర పొదుపు సహకార సంఘం వాళ్ళు 116 ఆటోలతోని, బండ్లే 16 వచ్చినప్పుడు మేము 116 ఆటోలతో వస్తామని వాళ్ళు బయలుదేరారు. మరి మా యువకులు ఉదయాన్నే ఒక 3000 మంది ద్విచక్ర వాహనాలతో వాళ్ళు బయలుదేరుతున్నారు. అంటే ఈ తీరుగా వాహనాల కొరత ఏర్పడ్డప్పటికి కూడా పాదయాత్ర ద్వారా వాళ్ళు అందరూ నిన్న మా మైనార్టీ సోదరులు పాదయాత్రతోని మా ఖలీలును రామ్కోట్ వాళ్ళందరూ కూడా బయలుదేరడం జరిగింది. అంటే ఈ తీరుగా ఎవరికి తోచిన విధంగా ఆ సభస్థలి చేరుకోవాలి, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ ప్రసంగం వినాలి, తద్వారా మరి మాటలతోని ఉత్తేజపరుచుకొని మరి ఈ 15-16 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు పలకాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు. ఏర్పాట్లు ఏ మేరకు పూర్తయ్యాయి, ఎంతమంది జన సమీకరణ చేస్తారంటే? గత 20 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా చాలా కలిసిమెలిసి మరి ఆ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మరి స్థానిక ఎల్కతుర్తికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు కెప్టెన్ సతీష్ గారు కూడా వారి లోకల్ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీల సహకారంతో రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. సుమారు 1268 ఎకరాలతోని మొత్తం కూడా సభాస్థలికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి పోలీసు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ తీరుగా అన్ని ఫైర్ పర్మిషన్ ఇవన్నీ కూడా, అంటే ఒక సభ నిర్వహించాలంటే ప్రభుత్వ పరంగా ఎన్ని అనుమతులు పొందాలో అన్ని క్రమశిక్షణతోని మరి ఆ అనుమతులు పొందడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా కొంత రెచ్చగొట్టే విధంగా నిన్న మొన్న మా శ్రేణులందరూ కూడా ఫ్లెక్సీలు, బంటింగ్స్ ఇవన్నీ కడితే కొన్ని డివిజన్లు మొత్తం చింపేస్తున్నారు. ఎందుకు చింపుతున్నారో ఏంది అర్థమైంది. మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సభలు నిర్వహించుకుంటే ఎక్కడ కూడా ఆటంకం కలిగించాలి. కానీ ఆ శ్రేణులందరూ కూడా నాయకులు ప్రోద్బలమో మరి ఏమో కానీ అన్నీ చింపేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అడ్డంకులు, ఆటంకాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వానికి కొత్త కాదు. ఇవన్నిటి కూడా అధిగమించి మేము ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు, అంటే ప్రజలు అనుకుంటున్నారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, కాబట్టి ఆ తిరిగి అయితే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలే, బీఆర్ఎస్ సభకు ప్రజలంతా బహిష్కరించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పిలుపునిస్తారు, ఏం చెప్తారు మీరు? రేపు ప్రజలు ఎవరిని బహిష్కరిస్తారో అతి త్వరలో తెలుస్తుంది. మరి ఇటువంటి చౌకబారు రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు సరైన రీతిలో సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు. నిజంగానే అంటే 10 ఏళ్లలో ఏం చేయలేదు, 16 నెలల్లో మాత్రమే అభివృద్ధి చేసామని చెప్తారు కదా, అసలు అప్పుడు దానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రజలు చూస్తున్నారు కదా 10 ఏళ్లలో. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడ్డటువంటి మరి అంబేద్కర్ జంక్షన్ ఎవరు ఇంప్రూవ్ చేసిండ్రు, నిట్టు నుంచి వచ్చుతున్నటువంటి సైకిల్ ట్రాక్తో చేసినటువంటి ఇదే ఎవరు డెవలప్ చేసిండ్రు, 66 కాలనీల్లో ఉంటే 66 పార్కులు ఎవరు డెవలప్ చేసిండ్రు. ఈ అభివృద్ధి మీద తర్వాత మాట్లాడితే ప్రజలందరూ కూడా తెలుసు. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా గెలిచి పిచ్చి మాటలు మారితే ఖచ్చితంగా అటువంటి పిచ్చిగా మాట్లాడేటోళ్ళకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అభిప్రాయం అయితే రేపు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజలంతా కూడా